మహాభారతం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక మహాయుద్ధం, కురుక్షేత్రం, వేలాది సైన్యాలు, మహావీరులు. కానీ మహాభారతం అంటే కేవలం యుద్ధం కాదు, ఇది మనిషి జీవితానికి అద్దం లాంటి కథ. ధర్మం అంటే ఏమిటి, అధర్మం ఎప్పుడు మొదలవుతుంది, ఒక చిన్న నిర్ణయం ఎలా ఒక పెద్ద వినాశానికి దారితీస్తుంది, ఇవన్నింటికీ సమాధానం మహాభారతం. ఈ మహాభారతాన్ని మేము మీకు 10 ఎపిసోడ్స్లో సింపుల్గా, సినిమాటిక్గా అర్థమయ్యేలా వివరించబోతున్నాం. ఈ ప్రయాణంలో మాతో ఉండండి, మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ మహాభారతం అసలు ఎక్కడ మొదలైందో చూద్దాం. ఒక క్షణం ఊహించండి, మీ ముందే ఒక తల్లి తన బిడ్డను నదిలో వదిలేస్తే ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ అదే జరిగితే ఏ తండ్రైనా ఆ దృశ్యం తట్టుకోలేడు. కాని ఒక తండ్రి అన్నీ చూస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు, ఎందుకంటే అతను ఇచ్చిన మాట అతన్ని ఆపేసింది. ఇది ఒక రాక్షసి కథ కాదు, ఇది ఒక దేవత కథ. మరి ఆ తండ్రి హస్తినాపురం మహారాజు శంతను, మరి ఆ మహిళ ఆమె గంగా. శంతను ఒక గొప్ప రాజు, ధైర్యం ఉన్న రాజు, ప్రజలను ప్రేమించే రాజు, తన రాజ్యంలో శాంతి సమృద్ధి ఉండేలా చూసే నాయకుడు. ఒకరోజు అతను అడవిలోకి వెళ్ళాడు. వేట కోసం వెళ్లిన ఆ ప్రయాణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని అతనికి తెలియదు. అడవి నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నట్టు అనిపించింది. గాలి మృదువుగా వీచింది, పక్షుల స్వరం చుట్టూ మార్మోగింది. అలా నడుస్తూ అతను ఒక నది దగ్గరికి చేరుకున్నాడు. ఆ నది గంగా. నీరు ప్రశాంతంగా ప్రవహిస్తోంది, సూర్యకాంతి నీటిపై మెరిసిపోతోంది. ఆ క్షణంలో అతను ఆమెను చూశాడు. నీటి మధ్యలో నిలబడి ఉన్న ఒక మహిళ. ఆమె సాధారణ మనిషిలా కనిపించలేదు. ఆమె ముఖంలో ఒక ప్రశాంతత, ఆమె కళ్లలో ఒక లోతైన రహస్యం. ఆమె చుట్టూ ఒక దివ్యమైన కాంతి విరజిమ్ముతోంది. ఆమె గంగా. ఆ దృశ్యం చూసిన క్షణంలోనే శంతను గుండె మారిపోయింది. అతను ఆలోచించలేదు, అతను ఆగలేదు. అతను ఆమెపై ప్రేమలో పడిపోయాడు. అది ఒక సాధారణ ఆకర్షణ కాదు, అది ఒక గాఢమైన అనుభూతి అతన్ని ఆమె వైపు లాగింది. అతను మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. తన మనసులోని మాటను చెప్పాలనే ధైర్యం కూడగట్టుకున్నాడు. చివరకు అతను ఆమెతో మాట్లాడాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగాడు. గంగా అతన్ని కొంతసేపు నిశ్శబ్దంగా చూసింది. ఆ చూపులో ఒక పరీక్ష ఉంది, ఒక హెచ్చరిక ఉంది. కాని ప్రేమలో ఉన్న శంతను ఆ అర్థం చేసుకోలేకపోయాడు. అప్పుడు గంగా ఒక షరతు పెట్టింది. నేను ఏం చేసినా నన్ను ఎప్పుడూ ప్రశ్నించకూడదు అని. ఆ మాట వినగానే శంతను క్షణం ఆలోచించాడు. కాని తన ప్రేమ అతన్ని ఆపలేదు. ఆమెను కోల్పోవాలని అతనికి అనిపించలేదు. చివరకు అతను ఒప్పుకున్నాడు. ఆ ఒక్క మాటతో అతని జీవితమే మారబోతుందని అతనికి తెలియదు. ఆ ఒప్పందం తర్వాత శంతను గంగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. హస్తినాపురంలో ఆనందం నిండిపోయింది. రాజ్యం మొత్తం ఉత్సాహంగా మారింది. ప్రజలు తమ రాణిని చూసి ఆశ్చర్యపోయారు. ఆమె అందం, ఆమె ప్రశాంతత, ఆమె చుట్టూ ఉన్న ఆ దివ్యమైన ఆభరణం అందరినీ ఆకర్షించింది. శంతను తన జీవితంలో మొదటిసారి నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు అనిపించింది. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. ప్రతిరోజు అతనికి కొత్త సంతోషాన్ని ఇస్తోంది. గంగాతో ఉన్న ప్రతి క్షణం అతనికి ఒక వరంలా అనిపించింది. కాలం ఇలా సంతోషంగా సాగుతుండగా ఒకరోజు వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంగా గర్భవతి అయింది. శంతను ఆనందంతో నిండిపోయాడు. తనకు వారసుడు వస్తున్నాడనే ఆలోచన అతని హృదయాన్ని గర్వంతో నింపింది.
చివరకు ఆ రోజు వచ్చింది. ఒక శిశువు జన్మించాడు. శంతను కళ్లలో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. అతను ఆ బిడ్డను చూసి తన భవిష్యత్తును చూసినట్టు అనిపించింది. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. గంగ ఆ బిడ్డను మెల్లగా తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. ఆ ప్రశాంతత అలాగే ఉంది. ఆమె నెమ్మదిగా నదివైపు నడవటం ప్రారంభించింది. శంతను ఆమెను చూస్తున్నాడు. అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఏదో తప్పు జరుగుతోందనే అనుభూతి అతన్ని వెంటాడుతోంది. కాని అతను ఆగిపోయాడు. ఎందుకంటే అతనికి తన మాట గుర్తొచ్చింది. నన్ను ఎప్పుడూ ప్రశ్నించకూడదు అనే ఆ షరతు అతన్ని బంధించింది. గంగానది దగ్గరికి వెళ్ళింది. నీటి ప్రవాహం ప్రశాంతంగా ఉంది. ఆ క్షణంలో కాలమే ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె ఆ శిశువును మెల్లగా నీటిలో వదిలేసింది. ఒక క్షణంలో ఆ బిడ్డ ప్రవాహంలో కలిసిపోయింది. శంతను కళ్ల ముందు ఆ దృశ్యం నిలిచిపోయింది. అతని గుండె పగిలిపోయింది. అతను అరవాలనుకున్నాడు, పరుగెత్తి ఆపాలనుకున్నాడు. కాని అతను నిలబడిపోయాడు. తన మాట అతన్ని ఆపేసింది. అతని ప్రేమ అతన్ని బంధించింది. ఆ రోజు శంతను తన జీవితంలో మొదటి పెద్ద నష్టాన్ని అనుభవించాడు. కాని అతను మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఆ రోజు జరిగిన సంఘటన శంతను హృదయంలో ఒక గాయం వేసింది. కాని అతను ఆ గాయాన్ని బయటికి చూపించలేదు. కాలం మళ్లీ ముందుకు కదిలింది. జీవితం మళ్లీ సాధారణంగా సాగుతున్నట్టే కనిపించింది. కాని అతని మనసులో మాత్రం ఒక ప్రశ్న ఎప్పుడూ తిరుగుతూనే ఉంది. ఎందుకు అని. కాని ఆ ప్రశ్నను అతను బయటకు చెప్పలేడు. ఎందుకంటే అతను ఇచ్చిన మాట అతన్ని ఆపేసింది. కొంతకాలం తర్వాత మళ్లీ గంగా గర్భవతి అయింది. ఈసారి శంతను మనసులో భయం కూడా ఉంది, ఆశ కూడా ఉంది. ఈసారి అయినా అన్నీ సరిగా జరుగుతాయని అతను ఆశించాడు. మళ్లీ శిశువు జన్మించాడు. రాజ్యంలో మళ్లీ ఆనందం నిండిపోయింది. కాని ఆ ఆనందం మళ్లీ ఎక్కువసేపు నిలవలేదు. గంగా మళ్లీ అదే చేసింది. ఆమె ఆ బిడ్డను తీసుకుని నదివైపు నడిచింది. శంతను ఈసారి ఇంకా ఎక్కువగా బాధపడ్డాడు. అతని అడుగులు ముందుకు వెళ్లాలనుకున్నాయి. కాని అతని మనసు వెనక్కి లాగింది. మాట గుర్తొచ్చింది. అతను మళ్లీ మౌనంగా నిలబడ్డాడు. ఆమె ఆ బిడ్డను కూడా నీటిలో కలిపేసింది. ఈసారి అతని గుండె ఇంకా ఎక్కువగా పగిలిపోయింది. కాలం మళ్లీ ముందుకు సాగింది. మూడోసారి మళ్లీ అదే జరిగింది. నాలుగోసారి, ఐదోసారి, ఆరవసారి, ప్రతిసారి ఒక కొత్త బిడ్డ పుట్టింది. ప్రతిసారి గంగా అదే పని చేసింది. ప్రతిసారి శంతను గుండె ముక్కలైపోయింది. అతను ఒక తండ్రిగా ఏమీ చేయలేకపోయాడు. ఒక రాజుగా కూడా ఏమీ చెయ్యలేకపోయాడు. అతను కేవలం చూస్తూ ఉండిపోయాడు. ప్రతిసారి అతని లోపల ఒక యుద్ధం జరుగుతోంది. ఒకవైపు ప్రేమ, మరోవైపు బాధ. ఒకవైపు ఇచ్చిన మాట, మరోవైపు తండ్రి హృదయం. చివరకు 7వ బిడ్డ కూడా అదే విధంగా నదిలో కలిసిపోయింది. ఇప్పుడు శంతను పూర్తిగా విరిగిపోయాడు. అతని కళ్ళలో కనిపించేది ఒకే ఒక భావం, అది బాధ మాత్రమే. అతను ఇక మౌనంగా ఉండలేని స్థితికి చేరుకుంటున్నాడు. కాని ఇంకా ఆ ఒక్క మాట అతన్ని ఆపేస్తోంది. అతని జీవితం ఇప్పుడు ఒక ప్రశ్నగా మారిపోయింది. ఇది ప్రేమ లేక శాపమా? 7 పిల్లలను ఒక్కొక్కరిగా తన కళ్ల ముందే కోల్పోయిన శంతను బయటికి చూస్తే ఇంకా రాజుగానే కనిపిస్తున్నాడు. కాని లోపల మాత్రం ఒక తండ్రి నిశ్శబ్దంగా కరిగిపోతున్నాడు. కాలం ముందుకు సాగింది. గంగా మళ్లీ గర్భవతి అయింది.
ఈ వార్త విన్న శంతనులో ఒక వింత అనుభూతి. ఇది ఆనందమో లేక భయమో అతనికే అర్థం కాలేదు. చివరకు ఆ రోజు వచ్చింది. శిశువు జన్మించింది. ఆ చిన్నారి అరుపు రాజభవనంలో మార్మోగింది. శంతను కళ్లలో మళ్లీ కన్నీళ్లు. కాని ఈసారి ఆ కన్నీళ్లలో ఆనందం కంటే భయం ఎక్కువ. గంగా మళ్లీ ఆ శిశువును చేతుల్లోకి తీసుకుంది. అదే ప్రశాంతత, అదే నిశ్శబ్దం. ఆమె మళ్లీ నదివైపు నడిచింది. ఈసారి శంతను ఆగలేకపోయాడు. చాలు, ఇక ఆపు, ఇది ఎందుకు చేస్తున్నావు అని కేకవేశాడు. గంగా ఆగింది. తిరిగి చూసింది. ఆ చూపులో కోపం లేదు, బాధ లేదు, కేవలం నిశ్శబ్దం మాత్రమే. ఆమె చెప్పింది, వాళ్ళు సాధారణ పిల్లలు కాదు, అష్టవసువులు. శాప విముక్తి కోసం భూమిపై పుట్టారు. శంతను నిజం అర్థం చేసుకున్నాడు. కాని అతని హృదయం మాత్రం ఇంకా విరిగిపోయిందే. తాను ఇచ్చిన మాటను విరిచిన క్షణంలో గంగా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు గంగా తిరిగి వచ్చింది. ఆమెతో పాటు ఒక బాలుడు. ఇదిగో ఇదిగో నీ కుమారుడు, దేవవ్రత. ఆ బాలుడి కళ్లలో ధైర్యం, అతని భవిష్యత్తులో ఒక గొప్ప గాథ. ఆయనే భీష్ముడు, మహాభారతంలో అత్యంత శక్తివంతమైన యోధుడు. ఇదే మహాభారతానికి ఆరంభం. మిగతా కథ ఇంకా మొదలవ్వాల్సి ఉంది.